175కి 175 సీట్లు గెలుస్తామని జగన్ అన్న పోరాటం. సీఎం సీట్లో కూర్చొనే అసెంబ్లీకి వస్తా అని చంద్రన్న శపథం. రెండు పార్టీల నడుమ జోరుంది ఆంధ్రాల రాజకీయం. నడిమిట్ల జనసేన పార్టీ బీజేపీ ఉన్నాయి గాని గా రెండిటికే తగ్గఫర్ కొట్లాట. గెలిస్తే ఆళ్ళు లేకుంటే వీళ్ళు. మునుపు రెండు మాటలు అట్లనే అయింది. ఈ తాపక్ సుత గట్లనే ఉంటది అనుకున్నారు మొన్నటి దాకా. కానీ ఇప్పుడు లెక్క మారినట్టేనట. ప్రచారం అయినట్టే ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలయ్యింది షర్మిలక్క. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో కలిపేసిన 12 రోజులకే ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది హైకమాండ్. ఈ కంచెలాడ పార్టీ నురికిచ్చే జిమ్మదారి మొత్తం అక్కదే. ఇక నిన్ననే ఈ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజ్ సార్ ను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలకు ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకున్నారు. తెలంగాణ ఇయ్యద్దని అప్పట్లో ఆంధ్ర కాంగ్రెస్ లీడర్లు మస్తు కొట్లాడితే ఏర్పడ్డాక పార్టీ లేకుండా అయిందాడ. పెద్దగా పోటీ చేయలేదు, చేసిన కాడ డిపాజిట్లు కూడా రాలేదు. లీడర్లంతా వేరే పార్టీలకు జంపవుడు తోటి వైసీపీ టీడీపీ నడిమిట్ల జనసేన బీజేపీ నడుమ నడుస్తున్నది రాజకీయము. ఆ పార్టీ ఓ పారి ఈ పార్టీ ఓ పారి గెలిచింది ఈ 10 ఏళ్లలో. జగనన్న చంద్రన్న గట్టి కొట్లాడుతున్నాయి. అలా షర్మిలకు వస్తుంది కాంగ్రెస్ జెండా పట్టుకొని. వైసీపీకి రాజీనామా పెట్టిన ఎమ్మెల్యే ఆర్కే గారు ఆల్రెడీ అక్కకు చేయి కొడితే ఇంకా కొందరు కూడా ఇటే వస్తురట. ఎన్నేళ్ల తర్వాత ఒక పెద్ద లీడర్ పార్టీలోకి వచ్చాడు. అది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అయ్యే వరకు చాలా మందికి కొత్త తవ్వ దొరికినట్టు అయ్యింది. మళ్ళా సీఎం సార్ చెల్లెనాయే డైరెక్ట్ అన్నతోటి కొట్లాడాలి. ఆడ ఇద్దరికి వడి రాకనే తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టిందని అప్పట్లో ప్రచారం అయ్యింది. మన కాడ ఇంత కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కోసం ఎలక్షన్లు త్యాగం చేసి మళ్ళా ఆంధ్రకే పోయిన షర్మిలక్క పోరాటం ఆడేట్టుంటదో చూడాలిగా.